సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పవిత్రమైన రంజాన్ సందర్భంగా పట్టణంలో మసీదులు భక్తులతో కిక్కిరిశాయి. ప్రత్యేక నమాజులు నిర్వహించి అల్లాహ్ ప్రార్థనలు చేశారు. ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్ విందులో ఉపవాసాన్ని విరమించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సంతోషంగా గడిపారు. ఇఫ్తార్ విందులకు ఇతర మతాల ప్రజలు కూడా హాజరై సామరస్యాన్ని చాటారు. పట్టణంలోని ప్రధాన వీధులు లైటింగ్లతో అలంకరించబడి పండుగ వాతావరణం నెలకొంది. పిల్లలు యువత కొత్త బట్టలు ధరించి ఆనందంగా పండుగను జరుపుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక ఐక్యత సౌభ్రాతృత్వం ప్రతిబింబించేలా ఈ వేడుకలు విజయవంతంగా జరిగాయి. రోజు రంజాన్ పండుగ హుస్నాబాద్ లో ఘనంగా జరుపుకున్నాము. రంజాన్ అనేది చాలా గొప్ప పండుగ మాకు ముస్లింలకు. ఎందుకంటే 30 రోజులు ఉపవాసంగా ఉండి దీక్ష చేసి వచ్చి ఇక్కడ నమాజు ఈద్గాలో మేము నమాజు చేసుకొని అదా చేసుకుంటాము. కాబట్టి రంజాన్ పర్వదినము మాకు ముస్లింలకు ప్రథమంగా ఉంటది. వారి ఎందుకంటే ప్రవక్త గారు ఖురాను ఈ నెలలేని ఖురాను కూడా ఉద్బోధించింది. కాబట్టి అందరూ ముస్లిం సోదరులు ఒక్కని కాకుండా అందరూ కూడా ఒక పొద్దుతోని మంచి భావంతోని నమాజులు చేసి అదా చేసుకుంటారు. కాబట్టి ప్రజాప్రతినిధులకు అధికారులకు ముస్లిం సోదరులకు అందరికీ నేను నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు పవిత్రమైన మాసం రంజాన్ మాసంలో నెల రోజులు పవిత్రంగా ఒక్క పొద్దులతో ఉంటారు. ఇది పవిత్ర మాసంగా రంజాన్ ముస్లిం వాళ్ళు అనుకుంటారు. దానికి వాళ్ళు పేద కుటుంబాల వాళ్ళకు కూడా ఈ రంజాన్ ముస్లిం వాళ్ళకు కూడా ఆర్థిక సాయం కూడా వాళ్ళు ముస్లింలు వాళ్ళ కుటుంబం నుండి బట్టలు గాని ఏదన్నా ఆర్థికంగా సాయం పేద కుటుంబాలకు వాళ్ళ ఆనవాతి పెద్దలు ముస్లింలు అందరూ పేద కుటుంబాలకు చెందిస్తారు. అదే విధంగా మన గవర్నమెంట్ కూడా మొన్ననే 4 రోజుల క్రితం కూడా మంచికి ఇంటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఒక కిట్ కూడా బట్టల పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము ఎప్పుడు గాని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు గాని ప్రజలకు అందుబాటులో ఉంటది, అందరికీ చేస్తది. ఇది రంజాన్ అందరికి పవిత్ర మాసంగా ఉండడం సోదరి మనులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే రంజాన్ మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలియజేస్తూ మన పట్టణంలోని మన కులాస్తులు ఎవరైతే ముస్లిం కులాస్తులు అందరూ కూడా ఒకే దగ్గర చేరి వారు నమాజు చేసుకొని వాళ్ళ దేవుడికి మొక్కుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ రంజాన్ వేళలో పవిత్రమైన ఒక్క పొద్దులతో ఉండి వారు ఈ రోజుకు ఆ ఒక్క పొద్దులు ముగించుకోవడం అనేది జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే ఉందో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన పట్టణంలోని అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా తోపా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఇంటింటికి కూడా ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంకి అందరికీ కూడా తోపా కార్యక్రమాన్ని మేము బట్టల పంపిణీ కూడా చేయడం జరిగింది. వారి తరపున మంత్రి గారి తరపున కూడా మేము మా పాలక వర్గం తరపున వారికి రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరిమణులకు హుస్నాబాద్ పట్టణ మరియు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులకు ప్రత్యేకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ పర్వదినం సందర్భంగా ఇక్కడ ముస్లిం సోదరులను కలుసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మరి ముస్లింలు అంటేనే ప్రేమ, త్యాగము, స్నేహానికి గుర్తింపు. మరి మత సామరస్యానికి నిలయమైనటువంటి మన భారతదేశంలో ముస్లింల యొక్క ప్రేమ, వారి యొక్క స్నేహము, వారి యొక్క త్యాగము అనేటువంటిది మనము నిత్యం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరము స్నేహభావంతో ఐకమత్యంగా మనము మెలిగినట్టయితే ప్రతి పండుగ కూడా మనకు మన ఇంటిలో ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస ప్రార్థనలు ముగించుకొని స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం లోపల ఈ రంజాన్ పండుగను జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరిమణులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మరియు వారందరూ సుఖ సంతోషాలతో ఆనందోత్సవాల మధ్య కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఈ పండుగను అత్యంత ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ హుస్నాబాద్ పట్టణ ప్రజలు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ పట్టణంలోని ముస్లిం సోదరులందరూ కూడా వైభవంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటారు. దానికి గౌరవ మంత్రివర్యులు గాని హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. అందరూ కూడా పండుగను కూడా సుఖ సంతోషంతో జరుపుకోవాలని కోరుతున్నాం. హుస్నాబాద్ పట్టణ ముస్లిం సోదరిమణులందరికీ కూడా
రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ప్రత్యేకమైన బహుమతి తోఫా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ముస్లింల అభివృద్ధికి సంక్షేమానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మరి సంక్షేమానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరిని తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా రంజాన్ శుభాకాంక్షలు మరొకసారి తెలియపరుస్తూ అందరూ సంతోషంగా ఉండాలి, సామరస్యంగా మత సామరస్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా రంజాన్ పండుగ అంటే 30 రోజులు కఠిన నిరాహార దీక్ష చేసి రోజా పాటించి ఈ రోజు సహనము, ఓర్పు, దాన ధర్మాలతో రంజాన్ పండుగ జరుపుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు పట్టణ కాంగ్రెస్ తరఫున తెలియపరుస్తున్నాను.